హే గైస్ గుడ్ మార్నింగ్. సో యాక్చువల్లీ ఈ వీడియోలో మీకు నేను ఒక మంచి బిగ్ మూవ్ ఎస్టర్డే ఒక మంచి బిగ్ మూవ్ అనేది ఎలా ఉన్నది. సో దాన్ని ఎలా మనం ఎంట్రీ అవ్వాలి, ఎన్ని పాయింట్స్ వరకు మనం క్యాప్చర్ చేయొచ్చు. అరౌండ్ 600 పాయింట్స్ ర్యాలీ అయితే జరిగింది, మీరు తమ్ముళ్ళు చూసుకున్నాడు కానీ. సో అది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మీ అందరికీ తెలుసు యాక్చువల్లీ నేను ఈ ఆగస్ట్ మంత్ ట్రావెలింగ్లో ఉన్నాను. రీసెంట్గా తిరుమల కూడా విజిట్ చేశాను. సో నా దగ్గర అయితే ల్యాప్టాప్ లేదు, నేను మొబైల్లోనే మీకు అన్ని అప్డేట్ చేస్తున్నాను. ఇప్పుడు యాక్చువల్లీ ల్యాప్టాప్ ఉన్న ప్లేస్కి వచ్చాను, ఫ్రెండ్ దగ్గర ల్యాప్టాప్ పెట్టేసి నేను విజిట్ చేస్తున్నాను. సో ఒక 1 or 2 days ల్యాప్టాప్తో ఉంటాను. బేసిక్ వీలైతే నాతో పాటే క్యారీ చేస్తాను, వీలు అవ్వట్లేదు. సో సెప్టెంబర్ నుంచి యాజ్ యూజువల్ మీ అందరూ చెప్పినట్టు మనం సెప్టెంబర్ నుంచి ఒక 4 months ఎటువంటి ప్లాన్స్ లేవు, మనం మంచిగా కంటిన్యూగా ట్రేడింగ్ చేసుకోవచ్చు. సో ఇంకోటి మీ అందరూ నేను చెప్పేది అంటే గైస్, మన బుక్ మై ప్రాఫిట్ టెలిగ్రామ్ ఛానల్, దీంట్లో అరౌండ్ 584 మెంబర్స్ ఉన్నారు. సో అరౌండ్ 612 మెంబర్స్ ఉన్నారు, బట్ 1 by 1 ఛానల్ నుంచి వెళ్ళిపోతున్నారు. అది ఓకే, వాళ్ళ ఇంట్రెస్ట్ మనం చేయడానికి లేదు. సో మోరోవర్ మీరు ఈ ఛానల్లోకి వచ్చే ముందు మీరు ఛానల్లో ఏదైనా నేర్చుకోవడానికి మాత్రమే గైస్, ట్రేడింగ్ గురించి నేర్చుకోవడానికి. ట్రేడింగ్ అనేది అంత ఈజీ కాదు, దీంట్లో మనీ చేయాలి, క్విక్ టైంలో మనీ అర్న్ చేయాలనేది చాలా ఈజీ కాదు. సో ఎవరో మీకు చేసి ఉంటారు, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో అక్కడ చూపించుంటారు. అది వాళ్ళ టైం కూడా మంచిగా ఉండాలి, వాళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో మనకు తెలియదు, వాళ్ళ ఎంత క్యాపిటల్ ఉందో మనకు తెలియదు. ఇవన్నీ మీరు గుర్తు పెట్టుకోవాలి. ఏదో జస్ట్ ఒక టెలిగ్రామ్ ఛానల్లోకి వచ్చాము, వాళ్ళు ఏదో కాల్స్ టిప్స్ ఏదో చెప్తారు, అవి తీసుకొని మనం లాస్ రికవర్ చేసుకుంటాం అనే కాన్సెప్ట్ మీ మైండ్లో పెట్టుకోవద్దండి. ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అంటే, బేసిక్గా మన అందరం లాస్తో ఎండ్ అయిపోయి ఉంటాం. సో మన లాస్ని ఏదో ఒక విధంగా రికవర్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఇవన్నీ మనం చేస్తుంటాం. ఓకే ఫైన్. సో ప్రతి ఒక్కరికి అన్ని ఛానల్స్ నచ్చాలని లేదు, నేను చాలా మంది ఛానల్స్ ఫాలో అవుతుంటాను, బట్ ప్రతి ఛానల్ నాకు నచ్చాలని లేదు కదా. సో నేను ఉండాలనుకుంటే ఉంటాను, లేదంటే ఎగ్జిట్ అవ్వాలంటే మోర్ ఓవర్ మన బుక్ మై ప్రాఫిట్ టెలిగ్రామ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అయిన వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఫ్యాక్ట్ తెలుసుకోండి. ఒకటి, లాస్ రికవర్ చేయడం అంత ఈజీ కాదు. ఓకే, ఆ ట్రేడింగ్ అనేది అంత ఈజీ కాదు, దీంట్లో ఈజీగా మనీ ఎర్న్ చేయడం చాలా కష్టం. అది ఆ కాన్సెప్ట్ మీరు మైండ్లో పెట్టుకోవద్దండి. సో ఇంకొకటి ఏంటంటే, ప్రతి ఒక పర్సన్ ఇస్తుంటే కాల్స్ కానీ టిప్స్ కానీ ప్రతిరోజు సక్సెస్ అవుతాయని మీరు అనుకోవద్దండి. సో మనం హ్యూమన్స్ కదా, మన మైండ్ ఒకసారి వర్కౌట్ అవ్వచ్చు, ఒకసారి మనం అనుకున్న దానికంటే అగైనెస్ట్గా ఉండొచ్చు. సో ఇలాంటివి చాలా ఇదిగా ఉంటాయి. సో వీడియో అనేది కొంచెం లెంగ్తీగా ఉండొచ్చు, వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఇంతవరకు మీరు బుక్ మై ప్రాఫిట్ టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వలేదు, అలానే బుక్ మై ప్రాఫిట్ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. 1358 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. దీంట్లో సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి. సో ఇక్కడ మీరు నేర్చుకోవడానికి రమ్మంటున్నాను. మీరేదో వచ్చి నా వీడియోస్ చూసి నాకేదో వ్యూస్ వస్తాయి, సంథింగ్ ఏదో ఫాలోవర్స్ పెరుగుతారని కాదు. మీరు ఏదైనా ఈ ఛానల్స్, బుక్ మై ప్రాఫిట్ టెలిగ్రామ్ ఛానల్, బుక్ మై ప్రాఫిట్ యూట్యూబ్ ఛానల్, ఇది మీకు వర్తి అంటేనే దీంట్లో జాయిన్ అవ్వండి. వర్తి అవ్వలేదు, ఇది నాకు అంత వర్త్ఫుల్ కాదు, దీనివల్ల నేనేం నేర్చుకోవట్లేదంటే అది మీ ఇష్టం గైస్. అక్కడ ఉండొచ్చు, ఛానల్ నుంచి కూడా వెళ్ళిపోవచ్చు, అది నేను ఎవరిని ఫోర్స్ చేయను. సో ఇది నేను చేసేది మీకు చెప్పాలనుకున్నది ఫస్ట్. సో ఈరోజు ఒక 600 పాయింట్స్ మూవ్ గురించి మాట్లాడాలనుకున్నాను కదా, సో అది చూద్దాము. సో ఓవరాల్గా మీ అందరూ తెలుసు, బ్యాంక్ నిఫ్టీ నేను 3 minutes టైం ఫ్రేమ్, 5 minutes టైం ఫ్రేమ్ అండ్ 50 minutes టైం ఫ్రేమ్ ఎక్కువ చూస్తుంటానని. అలానే మీ రీసెంట్గా మీకు కూడా నేను చెప్పాను, ఒక స్ట్రాటజీ అనేది నేను బిల్డ్ చేస్తున్నాను, దాన్ని చాలా రోజులు అబ్జర్వ్ చేస్తున్నానని. ఆ స్ట్రాటజీ గురించి కూడా మాట్లాడుకుందాం దీంట్లో. ఒక ఫైన్ చూద్దాం. సో ఇది ప్రీవియస్ డే లో, ప్రీవియస్ డే క్లోజింగ్ అండ్ ప్రీవియస్ డే హై నేను ఇలా మార్క్ చేసుకుంటాను. సో మార్కెట్ యాక్చువల్లీ మార్నింగ్ ఫ్లాట్గా ఓపెన్ అయింది, అరౌండ్ ఒక వెరీ ఫ్లాట్. ప్రీవియస్ డే క్లోజింగ్ పైనే ఓపెన్ అయింది మార్కెట్. సో ప్రీవియస్ డే పైన మార్కెట్ ఓపెన్ అయింది, ఫ్లాట్గా ఓపెన్ అయింది. ఒకసారి గైస్ నా ఎక్స్పీరియన్స్ నేను చూసింది ఏంటంటే, ప్రీవియస్ డే క్లోజింగ్ పైన మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అవుతుంది, లిటిల్ గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది. సో అప్పుడు ఒక బిగ్ ర్యాలీ ఉన్నట్టు దానికి అర్థం. అంటే ఓపెన్ అయిన ప్రతిసారి బిగ్ ర్యాలీ ఉంటుందని కాదు. సో ఒక బిగ్ ర్యాలీకి మార్కెట్ రెడీ అవుతున్నప్పుడు ఫస్ట్లోనే హెవీగా ఓపెన్ అవ్వదు, ఫ్లాట్గా లైట్గా లిటిల్గా ఓపెన్ అవుతుంది. సో అదొకటి నేను ఎక్స్పీరియన్స్ చేశాను. సో ఇంకోటి, ఇక్కడ మనము ఇంత బిగ్ ర్యాలీ ఉంటుందని ఎవరు ప్రొడక్ట్ చేయలేదు. బేసిక్గా చాలామంది నాకు తెలిసి అందరు పుట్ సైడే ఉన్నారు, కాల్ సైడ్ చాలా తక్కువ. ఎందుకంటే ప్రీవియస్ దానికి ముందు రోజు పుట్ అనేది చాలా మంచిగా ఇచ్చింది. సో చాలామంది వాళ్ళ ప్రాఫిట్స్ బుక్ చేయాల, సో ఎక్స్పైరీ వరకు పెట్టుకొని తర్వాత ప్రాఫిట్ బుక్ చేద్దామని చాలామంది ఉన్నారు. వీక్లీ ట్రేడ్స్ తీసుకున్న కూడా చాలామంది ఉన్నారు. మన సబ్స్క్రైబర్ కూడా ఒక ఆయన కూడా పెట్టారు నాకు, పుట్ సైడ్ నేను వీక్లీ హోల్డ్ చేసి పెట్టున్నానని. సో అది బేసిక్గా వాళ్ళందరూ స్టాప్ లాస్ హిట్ చేయడానికి ఎంత మూవ్ అయిందో తెలియదు,
ఏదైనా న్యూస్ ఉందో లేదని తెలియదు. అది మనం మార్కెట్ రన్ అయ్యేటప్పుడు ఎవరికీ తెలియదు. మార్కెట్ అయిపోయిన తర్వాత మనము అప్పుడు చూస్తాం. అప్పుడు గూగుల్‌లో గాని, యూట్యూబ్ ఛానల్‌లో అక్కడ ఇక్కడ అందరూ చూస్తాం. ఎందుకు మార్కెట్ ఇంతగా పెరిగింది? ఎందుకు మార్కెట్ ఇంతగా పడిపోయిందనేది అప్పుడు మనం చూస్తుంటాము. ఆ టైంలో మనం చూడలేము. ఎందుకంటే మనకు మంచి టెన్షన్‌గా ఉంటది. తర్వాత ట్రేడ్స్ ఎక్కడ మంచి ట్రేడ్స్ ఎక్కడ మిస్ అవుతాయి ఒక ఇది ఉంటది. అది హ్యూమన్ సైకాలజీ ప్రతి ఒక్కరికి. అది ఎక్స్‌పీరియన్స్ ఉన్న పర్సన్ గాని, ఎక్స్‌పీరియన్స్ లేని పర్సన్ గాని ఎవరికైనా హ్యూమన్ సైకాలజీ. బికాజ్ మనందరం ఇక్కడికొచ్చి మనీ ఎర్న్ చేసుకోవడానికి కోసం. ఓకే. సో, అవన్నీ మాట్లాడుకుందాం. చూడండి మార్కెట్ 3 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో ప్రీవియస్ డే క్లోజింగ్ పైన ఇక్కడ ఓపెన్ అయ్యి అలా పైకెళ్ళి ఒక మంచి గ్రీన్ కలర్ క్యాండిల్ బుల్స్ స్ట్రాంగ్‌గా ఉన్నారన్నట్టు చెప్పిందనమాట. సో, నెక్స్ట్ 3 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయ్యి లిటిల్‌గా అలా పైకెళ్ళేసి మళ్ళీ అక్కడి నుంచి అలా కిందకొచ్చి ఇక్కడ క్లోజ్ అయింది. కిందకి ఇక్కడ దాకా సెల్లర్స్ పుష్ చేశారు. బట్ బయర్స్ మళ్ళీ వచ్చి ఇక్కడ దాదాపు ఇక్కడ క్లోజ్ చేశారు. రైట్. మళ్ళీ నెక్స్ట్ బయర్స్ టేక్ ఓవర్ చేసి కొంచెం ఈ రేంజ్‌లో క్లోజ్ చేశారు. సో, ఓవరాల్‌గా చూడండి గైస్ ఇక్కడ మార్కెట్ ఓపెన్ అయిన ప్లేస్ నుంచి మార్కెట్ ఏ క్యాండిల్ అయినా గాని చూడండి 3 మినిట్స్ టైమ్ ఏ క్యాండిల్ కిందకెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపించట్లా ఆ టైంలో. సో, మార్కెట్ ఓపెన్ అయిన దగ్గర నుండి కిందకెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపించట్లా. సో, అదొక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. మోర్ ఓవర్ మార్కెట్ ప్రీవియస్ డే క్లోజింగ్ పైనే ఉంది. ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇక్కడికొచ్చి చూస్తే ఈఎంఐస్ 200 ఎంఐ, 50 ఎంఐ పైనే మార్కెట్ ఉంది. వాల్యూమ్స్ బాగున్నాయి. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. సో, నేను ఓవరాల్‌గా ఇలా చూస్తున్నా కదా! ఎలా మిస్ అయ్యాను. నేను బేసిక్‌గా మన పెయిడ్ గ్రూప్ వాళ్ళకి 50,900 పిఈ, 50,300 కాల్ ఈ 2 యాడ్ చేసుకోమని పెట్టాను. సో, యాడ్ చేసుకున్న తర్వాత సో, నేను యూజువల్లీ ఒక స్ట్రాటజీ బిల్డ్ చేస్తున్నా కదా! ఎన్ స్ట్రాటజీ అంటే అప్ సైడ్ 4 షేప్ వస్తే డౌన్ సైడ్ అని. సో, ఆ స్ట్రాటజీ కోసం నేనేం చేస్తానంటే 3 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో ఫస్ట్ క్యాండిల్ ఏదైతే ఉందో దాని లో మార్క్ చేస్తాను. ఫస్ట్ క్యాండిల్ లో ఎక్కడైతే ఉందో దాని లోని నేను మార్క్ చేస్తాను. ఇక్కడ చూడండి ఫస్ట్ క్యాండిల్ లో ఇది. ఫస్ట్ క్యాండిల్ 3 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో ఫస్ట్ క్యాండిల్ లో వచ్చేసి ఇదన్నమాట. సో, దీని లో ఎంత 501 ఇక్కడ మార్క్ చేసుకుంటాను. సేమ్ అట్ ద సేమ్ టైం కాల్‌కి కూడా అదే చేస్తాను. సో, కాల్‌కి ఫస్ట్ క్యాండిల్ లో వచ్చేసి ఇక్కడ మీరు చూడండి ఫస్ట్ క్యాండిల్ లో ఇక్కడ ఉంది. సో, ఇది మార్క్ చేసుకున్నాను. ఇక్కడ మీకు కనిపిస్తాయి ఓపెన్, హై, లో, క్లోజింగ్. సో, దీనిలో వచ్చేసి 296 కరెక్ట్. ఓకే. ఇది మార్క్ చేసుకున్నాను. యాక్చువల్లీ మార్కెట్ రన్ అయ్యే టైంలో ఏం చేశానంటే ఇక్కడ లో దాకా వచ్చింది క్యాండిల్, గ్రీన్ క్యాండిల్. ఇది ఒక కైండ్ ఆఫ్ ఇన్వర్టెడ్ హ్యామర్ లాగా ఫామ్ అయింది. ఇది ఇన్వర్టెడ్ హ్యామర్ అనేది మీరు ఎలా తీసుకుంటే నాకు యూట్యూబ్‌లో కూడా కొందరు కామెంట్స్ కూడా పెట్టారు. బ్రో మీరు ఇన్వర్టెడ్ హ్యామర్‌కి ఫస్ట్ క్యాండిల్స్ ఫామ్ అయ్యే టైంలో ఎలా ఉంటదో చెప్పండి అన్నట్టు. రైట్. సో, ఇక్కడ చూడండి ఈ క్యాండిల్ ఓవరాల్ క్యాండిల్ చూస్తే మీరు ఓవరాల్ ఎంత ఉంది? అరౌండ్ 37, 38 ఉందనుకోండి. 38 ఉంది. సో, దీంట్లో బాడీ ఎంత ఉంది? బాడీ చూస్తే మీకు 14 ఉంది బాడీ. సో, బాడీ 14 ఉంది. సో, బాడీ 14 నుంచి దీనికంటే డబల్‌గా విక్ ఉంటే అప్పుడు ఇది ఒక వాలిడ్ ఇన్వర్టెడ్ హ్యామర్. రైట్. సో, అరౌండ్ 28 విక్ ఉండాలి. 28 14 ఉంటే 28 విక్ ఉండాలి మనకు. చూడండి ఇక్కడ. సో, అరౌండ్ 24 వరకు ఉంది. సో, ఇది కూడా కన్సిడర్ చేయొచ్చు. ఒక ఇన్వర్టెడ్ హ్యామర్ ఫామ్ అయింది. రైట్. సో, 3 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో ఫస్ట్ క్యాండిల్ లో పైనే ఇది క్లోజ్ అయింది. సో, నెక్స్ట్ ఏం జరిగింది? నెక్స్ట్ యాక్చువల్లీ ఇది ఫామ్ అయ్యే టైంలో నేను చూస్తే ఈ 3 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో లో ఏదైతే నేను మార్క్ చేశానో దాని కింద మార్కెట్ ఇది ఈ 50,300 కాల్ స్ట్రైక్ ప్రైస్ అనేది ఆ టైంలో ఇక్కడ ట్రేడ్ అవుతుంది. కిందకొస్తుంది. సో, అప్పుడు నేనేమనుకున్నా అంటే ఓకే ఫైన్ కాల్ సైడ్ అంత ఆపర్చునిటీ లేదేమో. నేను ఓవరాల్‌గా అప్పుడు బ్యాంక్ నిఫ్టీని ఓవరాల్‌గా చూస్తున్నాను గానీ 50,441 ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది కదా! దీని మీద నేను ఫోకస్ చేస్తున్నా. ఈ 50,441ని ఫ్లాట్‌గా ఓపెన్ అయింది. 50,441ని మేబీ రెసిస్టెన్స్ తీసుకొని కిందకొస్తదేమో అని నేను దాని మీద ఫోకస్ చేస్తున్నా. ప్రీవియస్ డే హెవీ సెల్లింగ్ ప్రెషర్ ఉన్నది కదా! దాని మీద ఫోకస్ చేస్తున్నా. అప్పుడు పుట్ సైడ్ కూడా సేమ్ 3 మినిట్స్ క్యాండిల్ లోన్ మార్క్ చేశాను. ఇక్కడ చూడండి గైస్ అరౌండ్ 4 క్యాండిల్స్ ఈ 3 మినిట్స్ 3 మినిట్స్ క్యాండిల్ లో పైన క్లోజ్ అవుతున్నాయి. సో, అప్పుడు నా ఫోకస్ అంతా పుట్ సైడ్ ఉండిపోయింది. సో, దీనిపైన క్లోజ్ అవుతున్నాయి. మేబీ ఇక్కడ నుంచి మార్కెట్ ఒక కైండ్ ఆఫ్ చూపిస్తాను. కైండ్ ఆఫ్ ఎన్ షేప్‌లో ఇక్కడ నుంచి మార్కెట్ తీసుకొని వెళ్ళిపోతుందేమని
నా మైండ్ వచ్చేసి నేను ఆ విధంగా అనుకుంటా ఉన్నా బేసిక్గా. సో ఇలా మార్కెట్ ఇలా కిందకు వచ్చి సారీ ఇక్కడ స్టార్ట్ అయ్యి సో ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నా గైస్ మీరు నేర్చుకోవడానికి. సో ఇలాంటి మిస్టేక్స్ ఉంటాయి వాటన్నింటి మీరు ఓవర్కమ్ అవ్వడానికి నేను చెప్తుంటాను. చూడండి ఇక్కడికి వచ్చి ఈ విధంగా ఎన్ షేప్లో నేను అనుకున్న స్ట్రాటజీ ఇలా వర్కౌట్ అవుతుంది అనుకున్నాను. రైట్, ఇక్కడ ఎందుకు అనుకున్నాను అంటే చూడండి మార్కెట్ 3 minutes లో ఇక్కడ ఫామ్ చేసింది కదా, ఇక్కడ నుంచి కిందకి రావట్లేదు, ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేసింది, నెక్స్ట్ ఒక హ్యామర్ లాగా ఫామ్ చేసింది. సో నేను ఈ హ్యామర్ నుంచి పైకి వెళ్తుందేమో అనుకున్నాను. సో బట్ అది వర్కౌట్ అవ్వలేదు. చూడండి ఇక్కడ ఇక్కడ ఆ టైంలో మార్కెట్ రన్ అయ్యే టైంలో విక్స్ ఫామ్ చేస్తున్నాయి కానీ మార్కెట్ ఇప్పుడు ఇక్కడికి వచ్చింది. బట్ కంప్లీట్ క్లోజ్ అయ్యేంత వరకు నేను ఇక్కడ చూస్తుంటే ఈ ఇన్వర్టెడ్ హ్యామర్ ఒక మంచి ఎంట్రీ 927 ఒక మంచి ఎంట్రీ. సో 927కి ఒక మంచి ఎంట్రీ తీసుకుంటే చూడండి మీకు ఎన్ని పాయింట్స్ వస్తాయో. సో దీని క్లోజింగ్ పైన ఎంట్రీ తీసుకొని సో మనకు ఇక్కడ ఈ రేంజ్లో మనకు స్టాప్ లాస్ పెట్టుకుంటే సో ఒక్కోసారి ఏమవుతుంది గైస్, ఇక్కడ స్టాప్ లాస్ ఇక్కడ ఉంటాయో తెలుసు. సో ఎమ్మటే స్టాప్ లాస్ సెట్ చేస్తాం. అప్పుడు మనం బఫర్గా ఒక 5-6 పాయింట్లు మనం ఎక్కువ పెట్టుకోవాలి, 30 పాయింట్స్ వరకు. ఒక 24 ఇక్కడైతే ఒక 6 పాయింట్స్ 31 దాకా మనం పెట్టుకుంటే చూడండి ఎన్ని పాయింట్స్ వచ్చిందో మీకు అరౌండ్ ఇక్కడ మీరు చూసుకుంటే. సో ఇక్కడ చూడండి. సో ఇది ఇక్కడ ఎందుకు ఇలా పెడుతున్నా అంటే చెప్తాను. సో మనం ఫస్ట్ టార్గెట్ ఎక్కడ పెట్టుకోవాలి. సో మార్కెట్ రీసెంట్గా హాల్ట్ అయింది ఎక్కడ. సో మార్కెట్ రీసెంట్గా హాల్ట్ అయిన ప్లేస్ ఇది, ఈ రేంజ్లో రీసెంట్గా హాల్ట్ అయింది. ఓకే, సో మార్కెట్ రీసెంట్గా హాల్ట్ అయింది ఇక్కడ నుంచి, ఇది ఒక టార్గెట్. సో నెక్స్ట్ ఎక్కడ నుంచి హాల్ట్ అయింది, ఇక్కడ నుంచి, ఇది ఒక టార్గెట్. నెక్స్ట్ ఎక్కడ నుంచి హాల్ట్ అయింది, అరౌండ్ ఈ రేంజ్, ఇది ఒక టార్గెట్. రైట్, సో ఆ నెక్స్ట్ హాల్ట్ అయిన ప్లేస్ చూస్తే ఆ నెక్స్ట్ హాల్ట్ అయిన ప్లేస్ ఇది ఈ రేంజ్లో ఆల్రెడీ ఇక్కడ ఉంది. నెక్స్ట్ హాల్ట్ అయింది ఇక్కడ నుంచి. రైట్, సో అరౌండ్ మన టార్గెట్ ఇక్కడ వరకు మన టార్గెట్ పెట్టుకుంటే చూడండి గైస్, అరౌండ్ 340 పాయింట్స్ మనకు ఈజీగా మనం అనేది క్యాప్చర్ చేయొచ్చు. రైట్, ఈజీగా మన 340 పాయింట్స్ క్యాప్చర్ చేయొచ్చు. ఇక్కడ ఒక డిప్ ఉంది కదా, ఈ డిప్ ఏ విధంగా వచ్చిందో ఓవరాల్గా ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలోకి వెళ్ళి చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీలో ఓపెనింగ్ వచ్చేసి ఇందాక చెప్పుకున్నట్టుగా ప్రీవియస్ డే క్లోజింగ్ పైన ఓపెన్ అయింది. మార్కెట్ కిందకి రావడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు, రావడానికి పాసిబిలిటీ లేదు. ఇక్కడ ఒక ఇన్వర్టెడ్ హ్యామర్ ఫామ్ అయింది. ఈ 50,441 అనేది ఒకప్పుడు రెసిస్టెన్స్ కూడా ఇప్పుడు మంచి స్ట్రాంగ్ సపోర్ట్గా యాక్ట్ చేసింది. ఇక్కడ నుంచి మార్కెట్ ఒక మంచి ర్యాలీ జరిగి జస్ట్ ఇలా రిట్రేస్ అయ్యి మళ్ళీ ఒక మంచి క్యాండిల్తో పైకి వెళ్ళిపోయింది. సో ఇక్కడ ఈ ప్రీవియస్ డే హై ఏదైతే ఉందో ప్రీవియస్ డే హై ఇప్పుడు సపోర్ట్గా యాక్ట్ అయింది. సో మార్కెట్ ఇక్కడ 50,846 దగ్గర రెసిస్టెన్స్ తీసుకుని కిందకు వచ్చింది. ఇక్కడ కిందకు వచ్చి ఒక డిప్, ఇక్కడ పుల్ బ్యాక్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఈ డిప్లో వాళ్ళు తీసుకుంటారు. ఇక్కడికి వచ్చి ఇక్కడ చూడండి మార్కెట్ కిందకి రావడానికి వీక్ అయిపోతుంది. సో అప్పుడు మనం ఏమంటే అలర్ట్ అయిపోయి మార్కెట్ వచ్చేసి ఈ హై సపోర్ట్గా యాక్ట్ చేసుకుంటుందని మనం ఇప్పుడు అర్థం చేసుకొని ఇక్కడ ఒక ఎంట్రీ తీసుకుంటే సెకండ్ ట్రేడ్ అనేది కూడా మనకు మంచిగా వస్తుంది. సో నెక్స్ట్ మన రెసిస్టెన్స్ ఏరియా వచ్చేసి 50,989 అరౌండ్ 51,000 దగ్గర అనుకోండి, క్లోజ్గా 51,000 మన రెసిస్టెన్స్ ఉంటుంది. అప్పుడు మనం ఓపెన్ ఇంట్రెస్ట్ స్టోర్ చూస్తే 51,000 దగ్గర ఎక్కువ మనకు కాల్ రైడర్స్ ఉంటారు. కాల్ రైడర్స్ ఉన్నప్పుడు మనకు పుట్ వస్తుంది అనమాట. సో ఇక్కడ దాకా చూసుకుంటే గైస్, సో ఈ మూవ్ మీరు చూడండి, ఈ ఫస్ట్ మూవ్ మీకు ఎన్ని పాయింట్స్ వస్తాయి. సో ఇక్కడ ఇన్వర్టెడ్ హ్యామర్ నుంచి ఫస్ట్ మీరు చూసుకుంటే అరౌండ్ మీకు ఇక్కడ చూడండి అరౌండ్ మీకు 305 పాయింట్స్, ఇది ఒక ట్రేడ్ మూవ్. రైట్, నెక్స్ట్ ప్రీవియస్ డే హై ఎప్పుడైతే సపోర్ట్గా తీసుకుంటుందో అక్కడ నుంచి మీరు రీసెంట్ రెసిస్టెన్స్ చూసుకుంటే అక్కడ అరౌండ్ 260. సో మీకు అరౌండ్ 560 పాయింట్స్ మీకు ఇంకా డీప్ ఇన్ ద మనీలో ఉంటే మీకు 600 పాయింట్స్ ర్యాలీ అనేది ఈజీగా జరుగుతుంది. సో ఈ విధంగా మనము మార్కెట్లో 600 పాయింట్స్ ర్యాలీని అబ్జర్వ్ చేయాలి. నేను పెయిడ్ గ్రూప్లో తీసుకున్న ట్రేడ్ ఏంటంటే ఫుట్ సైడ్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక మార్క్ చేసుకుంటే మార్కెట్ ఇక్కడ చూడండి మార్కెట్ ఏం చేస్తుందంటే ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేసిన తర్వాత మార్కెట్ ఈ ప్యాటర్న్ మీరు చూసుకుంటే మీరు చూడండి ఇక్కడ లోయర్ హైస్, ఇది ఒక హై, మళ్ళీ తర్వాత లోయర్ హై,
లోయర్ హైని ఫామ్ చేస్తుంది మార్కెట్, రైట్. సో మార్కెట్ అప్పటికి మంచిగా పెరిగింది, మార్కెట్ లోయర్ హైని ఫామ్ చేస్తుంది. అప్పుడు మేము 50,900 పిఈ తీసుకున్నాం. సో ఫస్ట్ తీసుకున్నాం, ఫస్ట్ 25 పాయింట్స్ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. సో నెక్స్ట్ అది నేను టెలిగ్రామ్ ఛానల్ అప్డేట్ చేశాను, మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో, పెయిడ్లో కాదు, ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ అప్డేట్ చేసి నేను అప్పుడు నాట్ రికమెండెడ్ టు ఎనీబడి, 50,900 పిఈ నాట్ రికమెండెడ్ టు యూ గైస్, దిస్ ఆర్ రిస్కీ వన్, లెట్ us see what will happen. సో 180 పాయింట్ ఎంటర్ ప్రైస్, 155 స్టాప్ లాస్ అని పెట్టుకున్నాను. సో అక్కడ చూస్తే ఓవరాల్ మనకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ స్క్రీన్ షాట్ అప్డేట్ చేసింది గైస్. సో అరౌండ్ మనకి ఇక్కడ 74 పాయింట్స్ అనేది వచ్చింది. సో మేము ఫస్ట్ ట్రేడ్ ఎలా స్టాప్ లాస్ హిట్ అయిందో పెట్టాను, తర్వాత ఆ రోజు మనకు లెర్నింగ్ ఏముందో కూడా పెట్టాను. సో ఇలా అయితే మీకు ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుందనే ఉద్దేశంతో నేను ఈ టెలిగ్రామ్ ఛానల్ అన్నీ పెడుతుంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, దీని నుంచి ఏదైనా నేర్చుకోవాలనిపిస్తే నేర్చుకోండి. బట్ బై ఎండ్ ఆఫ్ ద డే నేను చెప్పేది ఏంటంటే, ట్రేడింగ్లో ప్రతిరోజు మన ప్రొడక్షన్ కరెక్ట్గా ఉండదు. ఇంకోటి, ట్రేడింగ్లో లాస్ని రికవర్ చేయాలనేది కాన్సెప్ట్ ఉంటే అది అంత ఈజీ కాదు. లాస్ రికవర్ అవ్వాలంటే మనకు ఒక మంచి మన టైం మంచిగా ఉండాలనేది నేను మంచిగా బిలీవ్ చేస్తాను. మనకు ఒక గుడ్ టైం ఉండాలి, ఒక పేషెన్స్ ఉండాలి, ఒక మంచి క్యాపిటల్ ఉండాలి, రైట్ డైరెక్షన్లో మన ప్రొడక్షన్ ఆ రోజు వర్కౌట్ అయ్యి మంచి టైంతో మనం ఉంటే ఒక రోజులో కూడా మనకు ఒక 10 లక్షలు లాస్ ఉన్నా, 20 లక్షలు లాస్ ఉన్నా, మంచి క్యాపిటల్ ఉండి ఆ రోజు మనం అనుకున్న డైరెక్షన్ మార్కెట్ వెళితే ఒక రోజులో కూడా మనం లాస్ రికవర్ చేయొచ్చు. బట్ లాసుల కంటే ప్రాఫిట్ గెయిన్ చేయడం అనేది చాలా డిఫికల్ట్ ట్రేడింగ్లో. ఈ ఫ్యాక్ట్ తెలియక చాలామంది వస్తాము, మనందరం లాస్తో ఎండప్ అవుతుంటాము, ఇంక్లూడింగ్ నేను కూడా, రైట్. సో దాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. లాస్ రికవర్ చేయాలనే కాన్సెప్ట్ అయితే మైండ్లో పెట్టుకోవద్దండి. ప్రతి ఒక్కరు మీరు ట్రేడ్ చేయాలనుకుంటే ఒక ఇండీస్ని ఎంచుకోండి, ఒక సెట్ ఆఫ్ టార్గెట్ పెట్టుకోండి, ఒక సెట్ ఆఫ్ క్వాంటిటీతో ట్రేడ్ చేయండి. నిన్న ఒక ట్రేడ్ సక్సెస్ అయింది, ఒక 1 లాట్తో సక్సెస్ అయిందని ఈరోజు కూడా ట్రేడ్ సక్సెస్ అవుద్దని ఒక 10 క్వాంటిటీ, 10 లాట్స్, 20 లాట్స్తో ట్రేడ్ చేయొద్దండి. కంటిన్యూస్గా కొన్ని నెలలైనా, ఒక 6 మంత్స్ అయినా ఒక సెట్ ఆఫ్ క్వాంటిటీతోనే ట్రేడ్ చేయండి గైస్, ఓకే. ఇది ఓవరాల్గా అయితే ఒక 600 పాయింట్స్ మూవ్ అయితే జరిగింది. బట్ నేను మీకు చెప్పాను కదా, నా స్ట్రాటజీ పైన నేను చూస్తుండడం వల్ల నేను పుట్ సైడే ఉండిపోయాను. ఇక్కడ ఈ క్యాండిల్స్ పైన క్లోజ్ అయ్యాను, పుట్ సైడ్ ఉండిపోయాను, కాల్ సైడ్ ఉండలేకపోయాను. అది బాగా మూవ్ అయిన తర్వాత ఇంకా పుల్ బ్యాక్ ఉంటుందని దానికోసం చూస్తూ ఉన్నాను. ఓవరాల్గా ఇలా అయితే పుట్ సైడ్ ఒక చిన్న ట్రేడ్ 74 పాయింట్స్ అయితే పట్టుకోవడం జరిగింది. కాల్ సైడ్ ఒక 6-7 పాయింట్స్ ర్యాలీ ఉన్నప్పుడు కాల్ సైడ్ ఉండలేకపోయాను. ఓవరాల్ గైస్ నేను ఇక్కడ దాచేది ఏం లేదు, నేనేదో సంథింగ్ నేను చెప్పిన ట్రేడ్ సక్సెస్ అయ్యానని నా టెలిగ్రామ్లో, నా యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ వస్తారనే ఉద్దేశం నాకైతే లేదు గైస్. నేను ఓవరాల్గా నేను ఫెయిల్ అయినా చెప్తాను, సక్సెస్ అయినా చెప్తాను. సక్సెస్ఫుల్ ట్రేడ్ని మీకు చెప్తాను, ఫెయిల్యూర్ ట్రేడ్ని కూడా చెప్తాను. ఓవరాల్ మీరు మార్కెట్లో ఫ్యాక్ట్ తెలుసుకోవడం కోసం నేను చెప్తాను గైస్. సో ఇది ఓవరాల్గా ఫైన్. ఫర్దర్గా ఇంకేమైనా ఉంటే మాట్లాడుకుందాం. వీడియో అయితే క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.